సాక్ష్యాధారాలు లేవని అతన్ని విడిపించారు. All the cases were withdrawn. కేసులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. But when he came back, అతను తిరిగి వచ్చినప్పుడు he came back with Jesus. అతను యేసును కలిగిన వానిగా తిరిగి వచ్చాడు. Yes, the man who was dried up in jail. అవును, జైలులో ఎండిపోయినట్లుగా ఉన్న వ్యక్తి had the Holy Spirit coming upon him. పరిశుద్ధాత్ముడు అతని మీదకు రాగానే he repented of his sin. అతడు పాపాన్ని గురించి పశ్చాత్తాపడ్డాడు. turned to Jesus. యేసు వైపునకు మరలుకొన్నాడు. came back as a new man. క్రొత్త వ్యక్తిగా తిరిగి వచ్చాడు. gave up the criminal life. నేరస్తుని జీవితాన్ని విడిచిపెట్టాడు. gave up the alcohol. మద్యపానాన్ని విడిచిపెట్టేశాడు. became a child of God. దేవునికి బిడ్డగా మార్చబడ్డాడు. tonight it will happen to everyone. ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరికి అలాగున జరుగును. only will cry to Jesus. మీరు కేవలం యేసుకు మొర్రపెట్టినట్లయితే. and he went and worked in a quarry. అతడు వెళ్ళి ఒక గనిలో పని ప్రారంభించాడు. just to earn some money. ఏదైనా కొంత డబ్బు సంపాదించడానికి. and he was in charge of blasting the explosives. అతడు గనుల్లో ప్రేలు పదార్థాల మీద నాయకత్వం వహించే పనిలో ఉన్నాడు. so tough. చాలా కష్టమైన పని. he had to work on Sundays also. ఆదివారాలు కూడా పని చేయాలి. he couldn't go to worship. అతను ఆరాధనకి వెళ్ళలేడు. and he prayed to God. అతడు దేవునికి ప్రార్థించాడు. do a miracle, Lord. ఒక అద్భుతం జరిగించండి ప్రభువా. I have not studied. నేనేం చదువుకోలేదు. I can't dream of getting a good job. మంచి ఉద్యోగం గురించి కలలు కనలేను. at that time, అటువంటి సమయంలో in Raipur we had the Jesus Calls meeting. రాయ్పూర్ లో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా మహోత్సవాలు జరిపాం. and lakhs of people were there. లక్షలాది మంది ప్రజలు అక్కడికి హాజరయ్యారు. the first night I said, మొదటి రాత్రి నేను చెప్పాను, the Holy Spirit wants me to pray for those who do not have a job. పరిశుద్ధాత్ముడు ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థించమని చెప్తున్నారు. I said, those without a job stand up. నేను చెప్పాను, ఉద్యోగం లేని వారు పైకి లేవండి. thousands of young people stood up. అక్కడ వేల మంది యవనస్తులు పైకి లేచారు. he was also there in the crowd. అతను కూడా ఆ జనసమూహంలో ఉన్నాడు. amazingly, మహాద్భుతంగా God performed a miracle. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించాడు. as he went home, అతని ఇంటికి వెళ్ళగానే in a few days, కొద్ది రోజుల్లో a railway official visited his place. రైల్వే అధికారి ఆ ప్రాంతాన్ని సందర్శించాడు. asked the young people to apply for railways job. యవనస్తులను రైలు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోమని చెప్పాడు. and he applied with them. అతడు కూడా వారితో కలిసి దరఖాస్తు చేసుకున్నాడు. I am not qualified. నాకేమో అర్హత లేదండి. amazingly, మహాద్భుతంగా God gave him a government railway job. దేవుడు అతనికి ప్రభుత్వ రైల్వే శాఖలో ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. yes, he became a railway worker. అవునండి, అతను రైలు శాఖలో ఉద్యోగి అయ్యాడు. God blessed him. దేవుడు అతన్ని దీవించాడు. and he came and gave his testimony in one of our meetings in Ambikapur. అతడు అంబికాపూర్ లో మేము ఏర్పాటు చేసిన సభలకు వచ్చి తన సాక్ష్యం తెలియచేశాడు. on the platform I had laid my hands upon him. వేదిక మీద నేను నా చేతులను అతని మీద ఉంచాను. and I prayed. నేను ప్రార్థించాను. gave him a golden future. ఆయనకి భవిష్యత్తు సువర్ణమయంగా double ఉండాలని, portion of prosperity, రెండింతల వర్ధిల్లతో ఉండాలని, beautiful family life, సౌందర్యవంతమైన కుటుంబ wonderful జీవితం, house, అద్భుతమైన గృహం, anointing of God's grace. దేవుని కృపతో కూడిన అభిషేకం. it's all on video. అవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. every blessing was just poured upon him by the Holy Spirit as I prayed. నేను ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఆశీర్వాదం అతని మీద కృమ్మరించబడింది. next year itself, తదుపరి సంవత్సరానికే God gave him a house. దేవుడు అతనికి గృహాన్ని ఇచ్చారు. his own house. అతనికి సొంత గృహం a వచ్చేసింది. man who was in jail, జైల్లో ఉన్న వ్యక్తి, God gave him a house. దేవుడు అతనికి సొంత గృహాన్ని ఇచ్చారు. and he got married to a girl called Sonali. అతనికి సోనాలి అనే అమ్మాయితో వివాహం జరిగింది. nobody will marry such people. అటువంటి వారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అండి? God gave him a wonderful wife. కానీ దేవుడు అతనికి అద్భుతమైన భార్యను అనుగ్రహించాడు. God fearing girl. దేవుడు అంటే భయపడే అమ్మాయిని they ఇచ్చాడు. joined in the family blessing plan of Jesus Calls. మరి యేసు పిలుచున్నాడు పరిచర్యలో కుటుంబ ఆశీర్వాద పథకంలో God gave భాగస్థులయ్యారు. them 2 children. దేవుడు వారికి 2 బిడ్డల్ని ఇచ్చారు. they put them as young partners. వారిని యవ్వన భాగస్థుల పథకంలో ఉంచారు. then he said, ఆ తరువాత ఆయన there అన్నారు, are hundreds of such young people like me. నా వంటి యవ్వనస్తులు వందలాది మంది ఉన్నారు they కదా, should not become criminals. వారు నేరస్తులు కాకూడదు. they need Jesus to be born in their heart. యేసు వారి హృదయాల్లో జన్మించడం అవసరం. so he started a prayer in his house. కనుక అతను తన ఇంట్లో ప్రార్థన ప్రారంభించాడు. and people started coming. ప్రజలు రావడం the ప్రారంభించారు. grace of God started operating. దేవుని కృప పనిచేయడం ప్రారంభమైంది. and
he started a church. అతడు ఒక సంఘాన్ని ప్రారంభించాడు. And the name of the church is ఆ సంఘం పేరేంటంటే the Church of God with signs and wonders. సూచక క్రియలు అద్భుత కార్యాలు చేసే దేవుడు. Signs and wonders. అద్భుత కార్యాలు సూచక Ask క్రియలు. for a sign. ఒక సూచన కొరకు అడగండి. Ask for a sign. సూచన కొరకు అడగండి. Today, along with his railway job, ఈ రోజున తన రైల్వే ఉద్యోగంతో పాటుగా he serves 500 people in his church. అతను తన సంఘంలో 500 మంది ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. Is a blessing అతను ఆశీర్వాదంగా for the ఉన్నాడు. nation and the people. దేశానికి ప్రజలకు దీవెనగా ఉన్నాడు. Ask for a sign. సూచన కొరకు అడగండి. Ask for a sign. సూచన కొరకు అడగండి. For Jesus to be born in your heart. యేసు మీ హృదయములో జనించడానికి Open your heart. మీ హృదయాలు తెరవండి. God is ready to come in. దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. You don't need to seek God only for timely blessings. మీరు కాలీయమైన ఆశీర్వాదాల కోసం దేవుని వెదకాల్సిన అవసరం లేదు. You can have him always. మీరు ఎల్లవేళలా ఆయనను మీతో కలిగి ఉండవచ్చు. The Lord said, "Oh King Ahaz, ప్రభు చెప్పారు, రాజైన అహజు, don't be afraid. భయపడకుము. Don't just cry when the enemies are coming against you. శత్రువు నీకు విరోధంగా వస్తున్నప్పుడు కేవలం రోదిస్తూ ఉండిపోకు. Ask for a sign. సూచన కొరకై అడుగు. Permanently you can have God Almighty in your heart. శాశ్వతముగా మీ హృదయంలో సర్వశక్తుడైన దేవుణ్ణి కలిగి A ఉండవచ్చు. virgin will conceive. కన్యక గర్భవతి అవుతోంది. You will conceive with God. మీరు దేవునిని గర్భము దాలుస్తారు. Jesus says, యేసు సెలవిస్తున్నారు, I am knocking at the door of your heart. నేను మీ హృదయం అనే తలుపు యొద్ద తట్టుచున్నాను. If you open your heart, మీరు హృదయాన్ని తెరిస్తే I will come in. నేను లోనికి వస్తాను. I will build your life. నేను మీ జీవితాన్ని నిర్మాణం Would చేస్తాను. you open your heart to Jesus today? మీరు ఈ రోజున మీ హృదయాన్ని యేసు కొరకే తెరుస్తారా? He will come in. ఆయన లోనికి He'll be వస్తారు. born in your life. ఆయన మీ జీవితంలో He జనిస్తారు. will turn your virgin life into a fruitful life. కన్య వంటి మీ జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా చేస్తారు. Give you a beautiful future. మీకు సౌందర్యవంతమైన భవితవ్యాన్ని అనుగ్రహిస్తారు. That is Christmas. అది ఏ క్రిస్మస్. This grace will come upon you. ఇట్టి కృప మీ మీదకు వచ్చేస్తోంది. Even as I sing this song, నేను ఈ పాట పాడుతున్నప్పుడు కూడా cry out to God. దేవునికి మొర్ర పెట్టండి. Say, come into my heart, Lord. చెప్పండి, ప్రభువా నా హృదయములోకి రండి. There is a person called Vishwas విశ్వాస్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. in this crowd. ఈ యొక్క జన సమూహంలో You are also addicted to evil habits. మీరు కూడా చెడ్డ అలవాట్ల వ్యసనంతో ఉన్నారు. Yes, you have failed many people. Your mother is crying because of you. అవును, మీరు అనేక మంది మాట తప్పిన విధంగా మీరు ఉన్నారు. మీ తల్లి మీ గురించి You owe రోదిస్తున్నారు. people money. మీరు ప్రజల యొద్ద డబ్బు తీసుకుని You've ఇవ్వలేదు. been hiding and hiding. మీరు దాక్కున్నట్లుగా ఉంటున్నారు. Today come to the Lord. ఈ రోజున ప్రభు చెంతకు రండి. God wants to make you an honorable person. దేవుడు మిమ్మల్ని ఘనత వహించిన వ్యక్తిగా I చేయగోరుతున్నారు. say what the Holy Spirit tells me. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పిన దాన్ని సెలవిస్తున్నాను. Vishwas, would you come to the platform? విశ్వాస్ వేదిక యొద్దకు వచ్చేస్తారా? At the end of the meeting, సభ యొక్క ముగింపులో the Holy Spirit is coming to transform your life. పరిశుద్ధాత్ముడు మీ జీవితాన్ని రూపాంతరపరచడానికి Turn వచ్చేస్తున్నారు. your life to మీ Jesus. జీవితాన్ని యేసు వైపుకు Turn మరల్చండి. your life to మీ Jesus. జీవితాన్ని యేసు వైపుకు మరల్చండి. యాంటనీ, You are also in a similar position. మీరు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. Jesus wants to transform you. యేసు మిమ్మల్ని You have come రూపాంతరపరచగోరుచున్నాడు. with great eagerness మీరు గొప్ప ఆతురతతో వచ్చారు. because you have had losses after losses. ఎందుకంటే మీకు నష్టముల వెంబడి నష్టములు కలుగుతున్నాయి. Jesus turns your life around. యేసు మీ జీవితాన్ని తలక్రిందులుగా He మారుస్తున్నారు. loves you. ఆయన మిమ్మల్ని Jesus ప్రేమిస్తున్నారు. loves you. యేసు మిమ్మల్ని Give ప్రేమిస్తున్నారు. your life into the hands of మీ Jesus. జీవితాన్ని యేసు హస్తాలకు అప్పగించండి. Mala, మాలా, you also need to repent. మీరు కూడా పశ్చాత్తాపడాలి. How many lives you have spoiled, ఎన్ని జీవితాలు మీరు పాడు చేశారు. especially the lives of certain young men, ప్రత్యేకంగా కొంతమంది యవనస్తుల జీవితాలు deceiving them. వారిని మోసగించారు. Turn to Jesus ఈ tonight. రాత్రి యేసు వైపుకు మరలుకోండి. Come out of the curse. ఆ యొక్క శాపము నుంచి బయటకు God రండి. will build your future. దేవుడు మీ భవిష్యత్తు నిర్మాణం The చేస్తారు. Holy Spirit is here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నారు. Today we will open our hearts to Jesus. ఈ రోజున మన హృదయాలను యేసు కొరకే తెరచుదాం. Cry to him. ఆయనకు మొర్ర పెట్టండి. I want God. నాకు దేవుడు కావాలి. Jesus, యేసు God in flesh, శరీరాకృతిలో ఉన్న be దేవుడు born in my heart. నా హృదయములో జనించాలి. Everything will be streamlined. అన్నీ కూడా క్రమపరచబడతాయి. Shall we sing together? మనము కలిసి ఈ పాట పాడదామా? కనుమరుగు చేయుదునని వారి దుట్ట ఎనలేని వృద్ధి చేయు దేవా, కనుమరుగు చేయుదునని వారి దుట్ట
ఎనలేని వృద్ధి చేయు దేవా, సరిచేయజాలని నీ బ్రతుకు సరిపరచ తానే వచ్చుచున్నాడు. సరిచేయజాలని నీ బ్రతుకు సరిపరచ తానే వచ్చుచున్నాడు. ఓ సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మనచు మంచువలి నీ ఎదుట కరిగిపోం. అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచువలి నీ ఎదుట కరిగిపోం. నీ కష్టము నష్టము అన్నీయో తీరుం. నీ కష్టము నష్టము అన్నీయో తీరుం. ద్వేషము క్షేమము ఓ సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. Shall we clap our hands and sing together? Oh, సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను చప్పట్లు కొడుతూ పాడతాం. పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని Amen. God will restore everything. దేవుడు సమస్తమును పునరుద్ధరింప చేయును. Tonight, ఈ రాత్రి if there is someone amongst you మీ మధ్యలో ఎవరైనాను సరే who wants Jesus to be born in your heart, యేసు మీ హృదయంలో జనించాలని కోరుకుంటే open your heart right now. ఇప్పుడే మీ హృదయాన్ని I తెరవండి. want to pray that Jesus will be born in your heart. యేసు మీ హృదయంలో జనించాలని ప్రార్థన చేస్తాను. Throw away your sinful life. మీ యొక్క పాప జీవితాన్ని Throw పారవేయండి. away the curses of sin. పాపపు శాపాలను పారవేయండి. Throw away the guilt of sin. పాపపు అపరాధ భావన పారవేయండి. Cry to Jesus. యేసుకు మొర్ర By పెట్టండి. yourself you cannot be transformed. మీకు మీరు స్వయంగా The రూపాంతరపరచబడలేరు. Holy Spirit is coming upon you. కానీ పరిశుద్ధాత్ముడు మీ మీదకు Holy Spirit వస్తున్నాడు. is coming upon you. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తున్నాడు. Lord, Holy Spirit, ప్రభువా పరిశుద్ధాత్మ come into everybody who is caught up with sin. పాపములో పట్టబడ్డ ప్రతి వారి మీదకు కూడా మీరు రండి. Strengthen them, Lord, వారిని బలపరచండి ప్రభువా. and release them from sin. పాపము నుండి వారిని విడిపించండి. Holy Spirit, పరిశుద్ధాత్మ let
Jesus be born in their heart, Lord. యేసును ప్రభువా వారిలో జనింప చేయండి. Without the Holy Spirit, no one can confess Jesus as Lord. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరు కూడా యేసును ప్రభువుగా ఒప్పుకొనలేరు. Holy Spirit, పరిశుద్ధాత్మ, make them confess Jesus as Lord in their lives. వారి జీవితాల్లో యేసును వారు ప్రభువుగా ఒప్పుకొనులాగున చేయండి. Will you all say, Jesus, forgive me? మీరందరూ చెప్పండి నాతో కలిసి, యేసయ్యా నన్ను క్షమించండి. Wash me with your blood. గట్టిగా చెప్పండి, మీ రక్తముతో నన్ను కడగండి. Make me your child. నన్ను మీ బిడ్డగా చేయండి. I give up sin. నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను. Be born in my heart. నా హృదయములో జనించండి. Be born in my life. నా జీవితములో జనించండి. Restore everything. సమస్తాన్ని పునరుద్ధరింప చేయండి. The Lord is answering the prayers. ప్రభు ప్రార్థనలకు జవాబిస్తున్నారు. The Holy Spirit is coming upon everybody. పరిశుద్ధాత్ముడు ప్రతి వారి మీదకు దిగి God వస్తున్నాడు. himself is coming into you right now. దేవుడే స్వయంగా ఇప్పుడు మీలోనికి దిగి వస్తున్నాడు. Just praise him. కేవలం ఆయన్ని స్తుతించండి. Just praise him. కేవలం ఆయన్ని స్తుతించండి. No more sin. ఇక మీదట పాపము లేదు. No more dryness. ఇక మీదట ఎండిపోయిన విధానం లేదు. Life is becoming fruitful with Jesus. జీవితము యేసుతో ఫలభరితమవుతోంది. Amen. ఆమేన్. Hand of God is coming. దేవుని హస్తం వచ్చేస్తోంది. Thank you, Lord, for entering into the heart of everyone tonight. ప్రభువా ఈ రాత్రి ప్రతి వారి హృదయములో మీరు ప్రవేశించినందుకై వందనములు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Again, another sign. ఇంకను మరి ఒక సూచన. This sign came to Joseph. ఈ సూచన యోసేపుకు వచ్చింది. Joseph and Mary were betrothed to be married. యోసేపుకు మరియకు వివాహం కోసం ప్రదానం చేయడం జరిగింది. But when Joseph saw that Mary had already conceived as a virgin, కానీ కన్య అయిన మరి అప్పటికే గర్భవతి అనే సంగతి యోసేపు చూచినప్పుడు he wanted to divorce her. అతడు ఆమెను విడిపించుకోవాలనుకున్నాడు. Silently cast her away. మౌనంగా వెళ్ళగొట్టి వేద్దాం An అనుకున్నాడు. angel appeared to Joseph. కానీ దూత యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. And Matthew 1:20. మత్తయి సువార్త 1:20. The angel of the Lord appeared to him in the dream దేవుని దూత కలలో అతనికి ప్రత్యక్షమయ్యాడు. and said, Joseph, చెప్తున్నాడు, do యోసేపు not be afraid భయపడకుము. to take Mary home as your wife. మరియను నీ భార్యగా ఇంటికి తీసుకువెళ్ళడానికి What is భయపడకుము. conceived in her is from God, ఆమె గర్భము ధరించింది దేవుని వలన కలిగినది, is from the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన కలిగినది. Even today that sign will come to you. ఈ రోజును కూడా సూచన మీ యొద్దకు వస్తోంది. Maybe your life is broken. ఒకవేళ మీ జీవితం బ్రద్దలైందేమో. Maybe your family life is broken. ఒకవేళ మీ కుటుంబ జీవితం విరిగిపోయిందేమో. Maybe you are planning to separate. లేక మీరు విడిపోదామని Your అనుకుంటున్నారేమో. spouse is planning to separate. లేక మీ జీవిత భాగస్వామి విడిపోదాం Maybe అనుకుంటున్నారేమో. your life is broken because of the alcoholic spirit. లేక మద్యపానపు ఆత్మ ద్వారా మీ కుటుంబ జీవితం బ్రద్దలైపోయినట్లుగా ఉందేమో. Your family life is broken because of the financial problems. ఆర్థిక సమస్యల వలన కుటుంబ జీవితం బ్రద్దలైపోయినట్లుగా ఉందేమో. But God is sending a sign కానీ దేవుడు ఒక సూచన to పంపిస్తున్నాడు. unite the husband and the wife. భర్తను భార్యను ఐక్యపరచడానికి. Tonight the husband and the wife shall unite. ఈ రాత్రి భర్త భార్య ఐక్యపరచబడాలి. Your husband will begin to love you. మీ భర్త మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. Your wife will begin to love you. మీ భార్య మిమ్మల్ని ప్రేమించడం Your children ప్రారంభిస్తారు. will begin to love you. మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. There will be love in your family మీ కుటుంబంలో ప్రేమ ఉంటుంది. because of the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన. The angel appeared దూత ప్రత్యక్షమయ్యారు. and said, Joseph, చెప్తున్నాడు, యోసేపు don't send away your wife. నీ భార్యను పంపించి వేయకు. Receive her. ఆమెను స్వీకరించు. Receive her. ఆమెను You have స్వీకరించు. come together because of the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన మీరు ఏకమయ్యారు. Today God says you have come together as husband, wife and children by the power of God. ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు, దేవుని శక్తి వలన మీరు భర్త భార్య బిడ్డలుగా సమకూర్చబడి ఉన్నారు. As your children, as Jesus is born in you, యేసు మీలో జనించుచు ఉండగా you shall be united as husband, wife and children with joy and love. మీరు సంతోషంతో ప్రేమతో భర్త భార్య బిడ్డలు ఏకమైన వారిగా ఉండాలి. Today the separated families shall be united. ఈ రోజున విడిపోయిన కుటుంబాలు ఐక్యపరచబడాలి. God is building your home. దేవుడు మీ కుటుంబాన్ని నిర్మాణం God is చేస్తున్నాడు.
చేస్తున్నారు. building a family life. కుటుంబ జీవితాన్ని నిర్మాణం చేస్తున్నారు. Psalm 68 and verse 6 says so. 68వ కీర్తన 6వ వచనం ఈలాగున He తెలియచేస్తుంది. builds the lonely into families. ఆయన ఏకాంగులను కుటుంబాలుగా సంసారులుగా This చేయువాడు. shall be a sign that Jesus is born in your life. యేసు మీ జీవితంలో జనించడానికి ఒక సూచన ఉండాలి. Many years ago, చాలా సంవత్సరాల క్రితం a lady came to my wife's meeting. ఒక స్త్రీ నా భార్య యొక్క సభకు వచ్చారు. Her name is Lalita. వారి పేరు లలిత. She was crying because the husband was a terrible alcoholic. భర్త భయంకరమైన త్రాగుబోతు, అందుకే ఆమె ఏడుస్తూ ఉన్నారు. My wife said, నా భార్య చెప్పారు, I command fire to come upon the husbands who are tormenting the wives. భార్యలను పీడిస్తున్న భర్తల మీదకు అగ్ని రావాలని ఆజ్ఞాపించుచున్నాను. The Spirit of God, let him come upon the husbands who are tormenting the wives. భార్యలను As పీడించే a fire, let it come. భార్యలను పీడించే భర్తల మీదకు పరిశుద్ధాత్ముడు అగ్ని వలె వచ్చును గాక అని చెప్పారు. The lady received the Holy Spirit, ఆ స్త్రీ పరిశుద్ధాత్మను స్వీకరించారు. went home. ఇంటికి వెళ్లారు. The husband was in front of the house. భర్త ఇంటికి ముందుగా ఉన్నాడు. There was a tap, public tap in front of the house for the whole street. ఇంటి ముందు వీధి అందరికి సంబంధించిన నీటి కొళాయి ఉంది. He was sitting under the tap with the water open, అతడు ఆ కొళాయి కింద కూర్చుని నీళ్ల క్రింద ఉన్నాడు. fully drunk. పూర్తిగా And he మద్యపానం was సేవించి shouting. కేకలు వేస్తున్నాడు. It's burning. అయ్యో కాలిపోతుంది, It's burning. మండిపోతుంది, It's burning. మండిపోతుంది. Literally he was shouting, it's burning. అక్షరాల మండిపోతుందని కేకలు The వేస్తున్నాడు. wife pulled him. భార్య అతన్ని బయటికి Took him into the లాక్కొచ్చారు, house. ఇంట్లోకి తీసుకెళ్లారు. And next morning came. తదుపరి ఉదయం వచ్చింది. They watched our TV program in the morning. వారు ఉదయకాలం మా యొక్క టెలివిజన్ కార్యక్రమాన్ని వీక్షించారు. How many of you watch our ETV program every morning? ఈ టీవీ ద్వారా మా యొక్క కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఎంతమంది చూస్తున్నారండి? Wonderful. Thank you. అద్భుతం, How ధన్యవాదాలు. many of you watch our Aradhana program in the evening? సాయంకాల సమయంలో ఆరాధనలో మన టీవీ కార్యక్రమాలు వస్తాయి. ఎంతమంది చూస్తున్నారండి? Thank you. ధన్యవాదాలు. How many of you watch us on YouTube? యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారో చేయి చూపిస్తారా? Very good. Thank you. ధన్యవాదాలు. So, next morning came. తదుపరి ఉదయం రానే వచ్చి In that TV program, ఆ టీవీ కార్యక్రమంలో the wife pulled the husband, భార్య భర్తను లాక్కొచ్చారు. was still crying. ఇంకను రోధిస్తున్నాడు, It's burning. మండిపోతోందని. Because my wife had prayed for the Holy Spirit to come like a fire. ఎందుకంటే నా భార్య ప్రార్థన చేశారు కదా, పరిశుద్ధాత్ముడు అగ్ని వలె రావాలి And అని. I said in the TV program, నేను ఆ టీవీ కార్యక్రమంలో there చెప్పాను. is a man called Loganathan. లోగనాథన్ అనే వ్యక్తి You're ఉన్నారు. an alcoholic. నువ్వు మద్యపానిగా ఉన్నావు, You're troubling your wife. నువ్వు భార్యను బాధ పెడుతున్నావు. And your wife's name is Lalita. నీ భార్య పేరు లలిత. Both husband and wife's name Jesus said. భర్త పేరు భార్య పేరు ఇద్దరి పేరు యేసయ్య And చెప్పేశారు. through the Holy Spirit I mentioned it. పరిశుద్ధాత్మ ద్వారా నేను వారి పేర్లు They were చెప్పాను. shocked. అతను నిర్ఘాంతపోయాడు. I said, now the Holy Spirit is delivering you. నేను చెప్పాను, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు విడుదలిస్తున్నా. The black figure came out of him. నల్లని ఆకృతి అతనిలో నుంచి బయటకు వచ్చింది. Cried and cried. అతను ఎంతగానో ఏడ్చాడు. And Jesus transformed him. యేసు అతన్ని He రూపాంతరపరిచాడు. became a new man. అతడు క్రొత్త వ్యక్తి అయ్యాడు. Husband and wife united in Jesus. భర్త భార్య యేసులో ఐక్యపరచబడ్డారు. And they both came and testified. వారిద్దరూ కలిసి వచ్చి సాక్ష్యం ఇచ్చారు. Jesus has built our family. యేసు మా కుటుంబాన్ని నిర్మాణం చేశాడు. Yes, Jesus is born. అవును, యేసు జనించాడు. Build the homes of the people. ప్రజల కుటుంబాలు నిర్మాణం చేయడానికి Ask for a sign. ఒక సూచన కొరకు God అడగండి. will build your home. దేవుడు మీ కుటుంబాన్ని నిర్మాణం చేస్తాడు. Everything that is separating you in the family will be broken today. మీ కుటుంబంలో మిమ్మల్ని విడదీసేవన్నీ కూడా ఈ రోజున బ్రద్దలైపోవాల్సిందే. Jesus will unite your home. యేసు మీ కుటుంబాన్ని ఐక్యపరుస్తాడు. If you believe it, would you shout a big hallelujah to Jesus? నమ్మిన వారు రెండు చేతులు పైకి చపేసాయి గట్టిగా హల్లెలూయా. Amen. ఆమేన్. And another sign happened. ఇంకనూ మరి ఒక సూచన సంభవించింది. Again an angel appeared to Joseph. మరలా ఒక దూత యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. Matthew 2 and verse 30. మత్తయి సువార్త 2:13 And said to him in a dream, ఒక కలలో ఆయనతో చెప్తున్నారు, get up, Joseph. యోసేపు పైకి లెమ్ము, Take the child. బిడ్డను తీసుకో, Take the mother of the child తల్లి గారిని కూడా తీసుకో, and escape to Egypt. ఐగుప్తునకు పారిపోండి, Escape to Egypt. ఐగుప్తునకు పారిపోండి. God gave a sign for the protection of the son. దేవుడు కుమారుని భద్రత కోసమై ఒక సూచన God ఇచ్చాడు. is sending a sign by the coming of Jesus to protect your children.
దేవుడు యేసు యొక్క రాక ద్వారా మీ బిడ్డల భద్రత కోసం సూచన ఇస్తున్నారు. The wickedness of the world are trying to destroy your children. లోక దుష్టత్వం మీ బిడ్డలను నాశనం చేయాలనుకుంటోంది. Today video games are destroying the lives of the children. ఈ రోజున వీడియో క్రీడలు పిల్లల్ని పాడు చేస్తున్నాయి. Wrong doctrines are destroying the lives of the children. తప్పుడు సిద్ధాంతాలు బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. And many problems in society are destroying the lives of the young people. సామాజికంగా ఉన్న అనేక సమస్యలు యవ్వన బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. But the coming of Jesus is a sign. కానీ యేసు రాక ఒక సూచన. That God will protect your children. దేవుడు మీ బిడ్డల్ని భద్రపరుస్తారు. The angel said, దూత చెప్తున్నా, go to Egypt. ఐగుప్తునకు వెళ్ళండి. Save your child. మీ బిడ్డని కాపాడుకోండి. Save the child. బిడ్డల్ని కాపాడుకోండి. Save the child. బిడ్డల్ని కాపాడుకోండి. Today when the Holy Spirit comes upon you, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మీ మీదకు He will వచ్చినప్పుడు give you the revelation to have ways to save your children. మీ బిడ్డల్ని భద్రపరచుకోవడానికి సంబంధించిన మార్గాల ప్రత్యక్షతను ఆయన మీకు The అనుగ్రహిస్తారు. Holy Spirit will show you what your children should study, పరిశుద్ధాత్ముడు మీ బిడ్డలు ఏం చదువుకోవాలో చూపిస్తారు. how you should raise your children, మీరు మీ బిడ్డలను ఏ విధంగా పెంచాలో what చూపిస్తారు. future you should set up for your children. ఎటువంటి భవిష్యత్తును బిడ్డలకు ఏర్పరచాలో And the చూపిస్తారు. Lord Himself will be assigned to do everything for you. ప్రభువే స్వయంగా సమస్తాన్ని జరిగించడానికి మీకు సూచనగా ఉంటారు. Are you worried about your children? మీరు మీ బిడ్డల గురించి చింతిస్తున్నారా? Do not be. భయపడకండి. The Holy Spirit will direct you. పరిశుద్ధాత్ముడు దిశానిర్దేశం చేసి As He నడిపిస్తారు. directed Joseph యోసేపును నడిపించినట్లుగా to protect the baby బిడ్డను and భద్రపరచడానికి, the mother. తల్లిని భద్రపరచడానికి. Isaiah 54 and verse 13 says, యెషయా 54:13 ఏం చెప్తుందంటే, all your children will be taught by the మీ Lord. బిడ్డలందరూ దేవుని ద్వారా ఉపదేశం అందుతారు. Great shall be the peace of your children. మీ బిడ్డల యొక్క శాంతి గొప్పదిగా ఉంటుంది. Will you all say మీరందరూ చెప్తారా? in Telugu, great shall be the peace of my children. చేయి చాపి చెప్పండి, నా బిడ్డల యొక్క శాంతి గొప్పగా ఉండును. In Isaiah 65:23, యెషయా 5:23లో God says, దేవుడు సెలవిస్తున్నాడు, my people will not labor in vain, నా ప్రజలు వృధాగా ప్రయాసపడరు, nor will they bear children doomed to misfortune. లేక వారు దురదృష్టవశాత్తు కోసమై బిడ్డలను కనరు. They and their children will be blessed. వారును వారి బిడ్డలను Your వర్ధిల్లింపబడతారు. children will be blessed. మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. Many years ago when I was 16, 17 years, చాలా సంవత్సరాల క్రితం నేను 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు I was away from the Lord. నేను దేవునికి దూరంగా ఉన్నాను. My mother said, నా తల్లి గారు no అనుకున్నారు, point in disciplining my son anymore. నా కుమారునికి క్రమశిక్షణ చెప్పడంతో ప్రయోజనం లేదు. Every Tuesday I'll fast and pray. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. Every Tuesday ప్రతి మంగళవారం she fasted for me, ఆమె నా కోసం ఉపవాసం ఉంది. crying to God. దేవునికి మొరబెడుతున్నా. I would tell my mother, nothing can save me. నేను చెప్పాను తల్లితో, అమ్మ నన్ను ఏది రక్షించలేదని. Your tears will not work. నీ కన్నీళ్లు పని చేయవు. I don't want to come to Jesus. నేను యేసు యొద్దకు రావడానికి ఇష్టపడ్డం లేదు. But she said, కానీ ఆమె అన్నారు, never run away from your mother's tears. నీవు తల్లి కన్నీటి నుంచి ఎప్పుడూ పారిపోలేవు. Jesus will be born in your heart. యేసుని హృదయములో జనిస్తావు. You will stand up and preach Jesus. నీవు నిలబడి యేసుని గురించి ప్రసంగిస్తావు. And God will use you in double measure like my husband. నా భర్త వలె దేవుడు నిన్ను రెండింతలుగా వినియోగించుకోబోతున్నాడు. And in a few weeks, కొన్ని వారాల్లో God touched my heart. దేవుడు నా హృదయాన్ని తాకాడు. I fell on my face. నేను అలాగే నేల మీద ముఖంతో Cried పడిపోయాను. for Jesus. యేసు కోసం రోదించాను. My life changed. నా జీవితం మార్చబడింది. Even today, ఈ రోజున కూడా during the past several years, గడిచిన అనేక సంవత్సరాలుగా, literally 44 years, అక్షరాల 44 my సంవత్సరాలుగా mother sits behind my back. మా తల్లి గారు నా వెనకాల Every కూర్చున్నారు. time I minister, నేను పరిచర్య చేసే ప్రతి పర్యాయం and sheds tears of joy. సంతోషంతో కన్నీరు కారుస్తారు. God saved my son. దేవుడు నా కుమారుని రక్షించాడు. God protected my son. దేవుడు నా కుమారుని భద్రపరిచాడు. God has made my son a blessing. దేవుడు నా బిడ్డను ఆశీర్వాదంగా చేశారు. Not only me, నేను మాత్రమే my కాదు, beloved wife, నా ప్రియమైన సతీమణి, and all our children, మా యొక్క బిడ్డలందరూ, even the children whom God has given us through their marriage, అలాగే వివాహం ద్వారా మా ఇంటికి వచ్చిన బిడ్డలను కూడా అలాగే and చేశారు. our granddaughter also. అలాగే మా మనవరాలను కూడా అలాగే చేశారు. Today our children are in Ranchi in Jharkhand. ఈ రోజున మా బిడ్డలు జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో In a big ఉన్నారు. stadium they conducted the youth festival. పెద్ద స్టేడియంలో యవనస్తుల కోసం పండుగలు నిర్వహిస్తున్నారు. Thousands of young people were blessed. వేల మంది యవన బిడ్డలు ఆశీర్వదించబడి What ఉన్నారు. a joy. ఎంత గొప్ప Your సంతోషం. children will be taught by the Lord. మీ బిడ్డలు కూడా దేవుని ద్వారా ఉపదేశం పొందుతారు.
great shall be the peace of your children. నీ బిడ్డల యొక్క శాంతి గొప్పదిగా ఉంటుంది. Ask for a sign. సూచన కొరకు అడగండి. The baby Jesus was born for your children to be blessed. నీ బిడ్డల ఆశీర్వాదం కోసమై యేసు శిశువుగా జనించారు. Children to be protected. బిడ్డలు భద్రపరచబడిన నిమిత్తమే. For that, dear parents, అందుకోసమై ప్రియ తల్లిదండ్రులారా, God's Holy Spirit will come upon you. దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తారు. You will know how to lead your children. మీ బిడ్డల్ని ఎలా నడిపించాలో మీరు తెలుసుకుంటారు. Through that, great shall be the peace of your children. తద్వారా మీ బిడ్డల సమాధానం గొప్పదిగా I want to ఉంటుంది. pray for the families. నేను ఇప్పుడు కుటుంబాల కోసం ప్రార్థించగోరుతున్నాను. కుటుంబాలు ఐక్యపరచబడాలి. Full of love. ప్రేమతో నింపబడాలి. Alcohol to go. మద్యపానం వెళ్ళిపోవాలి. Financial troubles to go. ఆర్థిక సమస్యలు వెళ్ళిపోవాలి. And for the children to come back to the bosom of Jesus and the bosom of the parents. బిడ్డలు తిరిగి మరలా యేసు ఛాతి చెంతకు తల్లిదండ్రుల రొమ్ము చెంతకు రాగలగాలి. And the children to study well. బిడ్డలు బాగుగా చదువుకోవాలి. Children to prosper. బిడ్డలు వర్ధిల్లతను పొందాలి. Would you cry to Jesus? మీరు యేసుకు మొరపెడతారా? Say, I want the sign, Lord. చెప్పండి, ప్రభువా నాకు సూచన Be కావాలి. born in our family. మా కుటుంబములో జనించండి. We will start praying as a family. కుటుంబ సమేతంగా ప్రార్థన We will ప్రారంభిస్తాం. witness as a family. కుటుంబ సమేతంగా సాక్ష్యం As ఇస్తాం. parents, we will live a righteous life for the sake of our children to follow Jesus. తల్లిదండ్రులుగా మా బిడ్డలు యేసును వెంబడించడం కోసం వారి నిమిత్తం నీతిగా బ్రతుకుతాం. Would you make that commitment? మీరట్టి ప్రతిష్ఠ చేసుకుంటారా? You will have the Holy Spirit doing everything for you. పరిశుద్ధాత్ముడు మీకోసం సమస్తం జరిగించడానికి మీరు Shall we కలిగి look to ఉంటారు. God for the blessing of the family? కుటుంబ ఆశీర్వాదం కోసమై మనం ప్రభు వైపు The చూద్దాం. glory of God is coming upon everybody. దేవుని మహిమ ప్రతి వారి మీదకు దిగి You will వచ్చుచున్నది. rejoice. మీరు ఆనందించేదరు. Even as I sing this song, నేను ఈ పాట పాడుతున్నప్పటికీ you cry to God. మీరు దేవునికి మొర్ర పెట్టండి. Say, I want a sign చెప్పండి, నాకు ఒక సూచన కావాలి. for the protection of my children, Lord. నా బిడ్డల భద్రత కోసమై ప్రభువా, For my family to be united with Jesus. నా కుటుంబం యేసుతో ఐక్యపరచబడ్డానికి, And Jesus to unite us. యేసు మమ్మను ఐక్యపరచు నిమిత్తమై Cry out. మొర్ర పెట్టండి. Everybody cry out. అందరూ మొర్ర పెట్టండి. Blessings are coming right now. ఆశీర్వాదాలు ఇప్పుడే వచ్చేస్తున్నాయి. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయుని, ఆనంద తైలము నీపై కొమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయుని, ఆనంద తైలము నీపై కొమ్మరించునే. స్తుతింపచేయుని, నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయుని, నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. విచారించే వారు లేక ఒంటరయ్యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చుని. విచారించే వారు లేక ఒంటరయ్యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చుని. కూలిన కోటను రాజగృహముగా మార్చును. కూలిన కోటను రాజగృహముగా మార్చును. స్తుతింపచేయుని, నిన్ను అలంకరించుని. కోల్పోయినదంతా పునరుద్ధరించుని. స్తుతింపచేయుని, నిన్ను అలంకరించుని. కోల్పోయినదంతా పునరుద్ధరించుని. 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 చెప్పబడి మహిమ చెల్లించుదామా? Amen. ఆమేన్.
Father, తండ్రి, look into everyone's family life. ప్రతి ఒక్కరి కుటుంబ జీవితంలోనికి చూడండి. Whatever is separating the family, ఏదైతే కుటుంబాన్ని విడదీస్తోందో, I bind that problem in the name of Jesus. అట్టి సమస్యను యేసు నామములో బంధిస్తున్నాను. If it is alcohol, I bind that spirit. అది మద్యపానమైతే అట్టి ఆత్మను బంధిస్తున్నాను. If it is sin, I bind that spirit. అది పాపమైతే అట్టి ఆత్మను బంధిస్తున్నాను. If it is wrong relationships, I bind that spirit. అది అక్రమ సంబంధమైతే అట్టి ఆత్మను బంధిస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో Holy Spirit, పరిశుద్ధాత్మ come upon your people. ప్రజల మీదకు రండి. Give them peace in their relationship, Lord. వారి బాంధవ్యాల్లో వారికి సమాధానం ఇవ్వండి ప్రభు. Every financial trouble which is breaking the family, కుటుంబాన్ని బ్రద్దలు చేస్తున్న ప్రతి విధమైన ఆర్థిక సమస్య, bringing arguments in the home, కుటుంబాల్లో వాదన తెచ్చే సమస్య, I command it to leave in Jesus' name. యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాయిస్తున్నాను. Bless them. వారిని ఆశీర్వదించండి. Those who need a job, give them a job. ఎవరికైతే ఉద్యోగం కావాలో ఉద్యోగం అనుగ్రహించండి. And give them finances, Lord. వారికి ఆర్థిక వనరులను అనుగ్రహించండి. Take away the debts, Lord. వారి రుణములు తొలగించండి ప్రభువా. More accumulation of debts. ఇక మీదట రుణాలు పోగవడం ఉండకూడదు. Release your people. నీ ప్రజలను విడిపించండి. Today let them prosper. ఈ రోజు మొదలుకొని వర్ధిల్లాలి. Daddy, give them good job. తండ్రి, వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. Good job. మంచి ఉద్యోగాలు, Elevate them. వారికి ఔన్నత్యాన్ని ఇవ్వండి. Open the international doors for them. అంతర్జాతీయ ద్వారాలు వారి కోసం National తెరవండి. doors. జాతీయ ద్వారాలు Bless తెరవండి. the businesses. వ్యాపారములను Let ఆశీర్వదించండి. them be blessed. వారు దీవించబడాలి. For their sake, let their companies be blessed. వారి నిమిత్తమై వారి కంపెనీలు దీవించబడాలి. Now, ఇప్పుడు every fighting spirit, ప్రతి పోట్లాడే ఆత్మ, every misunderstanding spirit, ప్రతి అపార్థపు ఆత్మ, I command it to come out of every family. ప్రతి కుటుంబముల నుంచి బయటికి రమ్మని Let ఆజ్ఞయిస్తున్నా. the husbands begin to love the wives. భర్తలు తమ భార్యలను ప్రేమించుదురుగాక. The wives begin to respect the husband. భార్యలు తమ భర్తలను గౌరవించుదురుగాక. The children love the parents. బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించుదురుగాక. In the name of Jesus. యేసు నామములో Let there be a difference today. ఈ రోజున వారిలో వ్యత్యాసం కలగాలి. Those who need a transfer, give them a transfer. ఎవరికైతే బదిలీ అవసరమో వారికి బదిలీ Let them be అనుగ్రహించండి. in one place, Lord. ప్రభువా, వారు ఒకే స్థలములో ఉండాలి. Bless them. వారిని దీవించండి. Bless them. దీవించండి. Bless every house. ప్రతి గృహాన్ని దీవించండి. Give them their own house, Lord. వారికి సొంత గృహాన్ని ఇవ్వండి ప్రభువా. Their own house. సొంత గృహాన్ని ఇవ్వండి. Those young people who have to get married, Lord. ఏ యవనస్తులకైతే వివాహం జరిగించబడాలో Give them the right life partner in this month itself in Jesus' name. ఈ నెలలోనే యేసు నామములో సరైన జీవిత భాగస్వామిని వారికి Let this అనుగ్రహించండి. blessing come in search of them in Jesus' ఈ name. ఆశీర్వాదం యేసు నామములో వారిని వెతుకుకుంటూ వచ్చును గాక. Those who are married ఎవరికైతే వివాహం అయిందో and the spirit of divorce is trying to destroy their life, విడాకుల ఆత్మ వారి జీవితాన్ని నాశనం చేసే I ప్రయత్నిస్తుంటే cast out that spirit of divorce. అట్టి విడాకుల ఆత్మని ఇప్పుడే విసిరివేస్తున్నా. Whether it comes from the parents or anybody else, అది తల్లిదండ్రుల నుంచి వచ్చినా ఎవరి యొద్ద నుంచి వచ్చినా సరే take it away. దాన్ని Take తొలగించండి. it away. తొలగించండి. Every separated person, let them come together విడిపడిన ప్రతి వ్యక్తి కూడా ఏకం కావాలి. in the name of Jesus. యేసు In నామములో, the name of Jesus. యేసు నామములో Bless the families, Lord. కుటుంబాలను దీవించండి ప్రభు. Let there be family prayer in every family. ప్రతి కుటుంబంలో కుటుంబ సమేత ప్రార్థన ఉండాలి. In the name of Jesus. యేసు నామములో Bless those who do not have a child. బిడ్డలు లేని వారిని ఆశీర్వదించండి. Let those sisters conceive in Jesus' name. సహోదరులు యేసు నామములో గర్భము ధరించుదురుగాక. Let those daughters conceive in Jesus' name. అట్టి కుమార్తెలు యేసు నామములో గర్భము దాల్చుదురుగాక. Tonight. ఈ రాత్రి, Tonight. ఈ రాత్రి, Tonight. ఈ రాత్రి In the name of Jesus. యేసు నామములో Lord, no more losing the children in the womb. ప్రభువా, గర్భములో ఇక ఎవరు బిడ్డల్ని కోల్పోకూడదు. I cast out those devils which are stealing the children in the womb. గర్భములో ఉన్న బిడ్డల్ని దొంగిలించే దయ్యాలను ఇప్పుడే తోలివేయిచున్నాను. Release thy people. మీ బిడ్డలకు విడుదల ఇవ్వండి. Release thy people. మీ బిడ్డలకు విడుదల ఇవ్వండి. Transform the young people, Lord. యవనస్తులను రూపాంతరపరచండి ప్రభు. Let them be transformed to have Jesus born in them. యేసు వారిలో జనించడానికి వారి రూపాంతరతను పొందాలి. Give them grace to study very well, Lord. బాగుగా చదువుకోవడానికి వారికి కృపనివ్వండి ప్రభువా. Bless them వారిని with దీవించండి. wisdom, జ్ఞానము చేతను, great accomplishments, గొప్ప కార్య సాఫల్యత a చేతను, blessed future. ఆశీర్వాదకరమైన భవితవ్యము
let these young people turn to God. ఈ రోజు నుంచి యవనస్తులు ప్రభు వైపుకు మరల్చుకోవాలి. Study very well, Lord. బాగుగా చదువుకోవాలి ప్రభువా. Mission and good jobs. గొప్ప మంచి ఉద్యోగాలు పనులు కలిగి ఉండాలి. Bless them. వారిని దీవించండి. Bless them. వారిని దీవించండి. Now my friends, ఇప్పుడు నా స్నేహితులారా, cry out for the Holy Spirit's anointing. పరిశుద్ధాత్మాభిషేకం కోసం మొరపెట్టండి. To have God's guidance for the sake of your family and your children. మీ కుటుంబం కోసం, బిడ్డల కోసం పరిశుద్ధాత్మ నడిపింపు కోసమై. Everybody cry out for the Holy Spirit. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ కోసం మొరపెట్టండి. Praise Him. ఆయనను స్తుతించండి. Because you are seeing the sign of the Holy Spirit. ఎందుకనగా పరిశుద్ధాత్మ సూచన మీరు చూస్తున్నారు. Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తున్నారు. You are having the Holy Spirit forming Jesus and His blessings in you. పరిశుద్ధాత్ముడు యేసును ఆయన ఆశీర్వాదాలు మీలో రూపిస్తూ ఉన్నారు. Open your heart. హృదయాన్ని తెరవండి. Say, Lord, fill me. చెప్పండి, ప్రభువా నన్ను నింపండి. Lord, fill me. ప్రభువా నన్ను నింపండి. Lord, fill me. ప్రభువా నన్ను నింపండి. Fill me with Thy Holy మీ Spirit. పరిశుద్ధాత్మ చేత నింపండి. In the name of Jesus. యేసు నామములో. I must become your prophet to lead my family. నా కుటుంబాన్ని నడిపించడానికి నేను నీకు ప్రవక్తగా ఉండాలి. Cry out. మొరబెట్టండి. Everybody cry out. అందరూ మొరబెట్టండి. The Holy Spirit is coming. పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నారు. You'll have direction from God as Joseph had. యోసేపు కలిగిన రీతిగా మీరు కూడా దేవుని యొక్క దిశానిర్దేశం You will protect పొందుకుంటారు. your family. అది మీ కుటుంబాన్ని Fill భద్రపరుస్తుంది. them with the Holy Spirit, Lord. వారిని పరిశుద్ధాత్మతో నింపండి Fill them, ప్రభువా. Lord. నింపండి ప్రభువా. Holy Spirit, come upon them. పరిశుద్ధాత్మ వారి మీదకు రండి. Let them have the direction from you every day. ప్రతి రోజు వారి మీ యొక్క నడిపింపు పొందాలి. Lead the families. కుటుంబాన్ని నడిపించుకోవాలి. Lead the families. కుటుంబాలు Thank నడిపించుకోవాలి. you for this blessing, ఈ Lord. ఆశీర్వాదం కొరకు వందనములు Everybody ప్రభువా. open your mouth and praise the Lord. ఇప్పుడందరూ కూడా నోరు తెరవండి, ప్రభుకు స్తోత్రం Thank you, చెప్పండి. Jesus. చెప్పండి, యేసయ్యా మీకు Thank you, వందనములు. Jesus. యేసయ్యా మీకు Thank వందనములు. you, Jesus. యేసయ్యా మీకు వందనములు. Joy is filling you right now. సంతోషం 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 ఇప్పుడు మిమ్మల్ని నింపుతోంది. Praise you, Lord. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. Praise you, Lord. చేతులు పైకి చాపి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And finally, చివరిగా that sign came to the angels. దూతలకు Just కాచుకొనుచుండగా like the pastors watch their flock. సంఘ కాపర్లు మందను కాచినట్లుగా A sign happened. ఒక సూచన The సంభవించింది. angel came. దూత వచ్చారు. Glory of God came. దేవుని మహిమ వచ్చింది. And the good news that a child was born for them came. వారి కోసం శిశువు జన్మించడని సువర్తమానం వచ్చింది. The angel said, దూత చెప్పారు, today a Savior has been born in Bethlehem. ఈ రోజున బెత్లెహేములో రక్షకుడు For జన్మనిచ్చాడు. you. To you, మీ కొరకే this will be a sign to you. ఇది మీకు సూచనగా ఉంటుంది. You have a baby wrapped in clothes. మీరు పొత్తి గుడ్డలలో చుట్టబడ్డ బిడ్డను The కలిగి ఉంటారు. shepherds went and saw him. గొర్రెల కాపర్లు వెళ్ళి ఆయన చూచారు. Every servant of God will have this sign. ప్రతి దేవుని సాకును ఒక సూచన కలిగి ఉండాలి. You'll have great glory of God. మీరు గొప్ప దేవుని మహిమను కలిగి Today it's ఉంటారు. coming upon ఈ you. రోజున అది మీ మీదకి Do వస్తోంది. not be afraid. భయపడకండి. Yes, the Lord sends you a sign. అవును, ప్రభు మీకు ఒక సూచన Your ministry పంపిస్తున్నారు. will prosper. మీ పరిచర్య వర్ధిల్లుతుంది. Because the Lord himself is a sign for you. ఎందుకనగా ప్రభువే స్వయంగా మీకు He will సూచన. make you a sign and a wonder to the world. ఆయన లోకానికి మిమ్మల్ని సూచనగా అద్భుత కార్యంగా Do not be చేస్తారు. afraid. భయపడకండి. I'm going to pray for God to heal you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరచాలని How many ప్రార్థిస్తాను. of you want God to heal you? మీలో ఎంత మంది స్వస్థత కోరుకుంటున్నారు? You stand up wherever you are. స్వస్థత కోరుకున్న వారు ఎక్కడున్నా అక్కడే Everyone will stand in the presence of God. దేవుని సన్నిధిలో అందరూ లేచి నిలబడండి. I'm going to pray the final prayer. చివరి ప్రార్థన చేయనయ్యున్నాం. Jesus will heal you. యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. I see that there are several people. అనేక మందిని చూస్తున్నాను. No music, brother. Thank you. I see several people who have giddiness. అనేక మందికి తల తిరుగుతున్న సమస్య ఉంది. Some have vertigo. కొంతమందికేమో వర్టిగో సమస్య Some ఉంది. have acidic problem. కొంతమందికేమో అజీర్ణ సమస్యలు ఉన్నాయి. Because of that, giddiness comes. అందును బట్టి తల తిరుగుతోంది. The problem of pain comes in your shoulders, ఆ విధంగా మీ భుజాల్లో నొప్పులు వస్తున్నాయి. in your chest. మీ యొక్క ఛాతీలో. Jesus heals you right now. యేసు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. పద్మా, Jesus healed you right now. యేసు ఇప్పుడే Be స్వస్థపరిచారు. healed in Jesus' name. యేసు నామములో స్వస్థపరచబడండి. Everyone who is sick in your body, మీ దేహంలో రోగముతో ఉన్న ప్రతి ఒక్కరు put your hand upon your chest. మీ ఛాతీ మీద మీ చేయి Now పెట్టుకోండి. Jesus will heal you. ఇప్పుడు యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. You will see
see a sign. మీరు ఒక సూచన The చూస్తారు. coming of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు రావడం. Where the Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. The healer is coming. స్వస్థపరిచేవాడు The వస్తున్నాడు. one who paid the price on the cross, Jesus Christ, is coming. సిలువలో క్రయధనాన్ని మూల్యంగా చెల్లించిన యేసు క్రీస్తు వస్తున్నారు. By his stripes you are healed. ఆయన పొందిన దెబ్బల చేత మీరు He will lay his స్వస్థపరచబడుతున్నారు. hands upon you and heal you now. ఆయన తన చేతులు మీ మీద ఉంచి మిమ్మల్ని ఇప్పుడు Are you స్వస్థపరుస్తారు. ready to be healed? స్వస్థపరచబడడానికి మీరు I see సిద్ధమేనా? some people with a ear problem. కొంతమందికి వినికిడి సమస్య ఉన్నట్టుగా చూస్తున్నారు. Jesus heals your ear యేసు మీ చెవులను స్వస్థపరుస్తున్నారు. from head to foot. తల నుంచి కాలు వరకు I see the power of God to heal coming upon everybody. స్వస్థపరిచే దైవశక్తి ప్రతి వారి మీదకు రావడం నేను చూస్తున్నాను. There's a person who is a teacher here. ఒక వ్యక్తి ఇక్కడ ఉపాధ్యాయులుగా ఉన్నారు. You have been a faithful person, మీరు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. but your nerves are affected. కానీ మీ నరాలు దెబ్బతిన్నాయి. God is not showing me your name, దేవుడు మీ పేరు నాకు చూపించడం but He లేదు. heals you right now. కానీ ఇప్పుడే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. స్వస్థపరచబడండి. Become a servant of God also. అలాగే దేవుని